జస్ట్ ఇప్పుడే కూకు చిరంజీవి సినిమా చూడడం జరిగింది. ఎవరో ఠాకూర్ అని ఉంటాడంట. అతను తలుచుకుంటే కెరియర్ అదేదో లేకుండా చేస్తారంట. తమ్ముడు ఠాకూర్, ఇది నువ్వు చూస్తున్నావు లేదో నాకు తెలియదు. తమ్ముడు గుర్తుపెట్టుకో, నువ్వు ఎవరో నాకు తెలియదు, నన్ను గుర్తుపెట్టుకో. కెరియర్లు కానీ నువ్వు నాశనం చేయలేవు, ఎవరివి చేయలేవు. ఈ డైలాగ్ విన్న తర్వాత సినిమా పైన ఇంట్రెస్ట్ వచ్చింది. ఇలాంటివంటే మనకు బాగా ఇంట్రెస్ట్. పైగా తమ్ముడు ఠాకూర్ నువ్వు తొక్కలేవన్నాడు. ఎక్కడ బాచు తొక్కేస్తాడో అని భయపడి సేవ్ చేద్దామని వెళ్ళా. ఈయన మనల్నే తొక్కేశాడు. ఈయనేమో కానీ ఆ హీరోయిన్ అయితే పిసికేసింది. చిన్న సినిమాల్ని బతికిద్దామని వెళ్తే మనకే గూటం పెడుతున్నారు. ఆ స్టోరీ ఏందో, ఆ స్క్రీన్ ప్లే ఏందో, ఆ డైలాగ్స్ ఏందో, ఆ కామెడీ ఏందో ఆ చిరంజీవికే తెలియాలి. స్టోరీ ఏంటంటే అది తెలుసుకోకపోవడమే మంచిది. హీరో హీరోయిన్ ఇద్దరు అనాథలే, ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. అందరికీ గుండె ఎడమవైపు ఉంటే హీరోకి మాత్రం కుడివైపు ఉంటుంది. పెళ్ళయ్యాక అది ఎడమవైపు ఉందని గుర్తిస్తుంది హీరోయిన్. ఇటు నుంచి అటు ఎటు వెళ్ళింది అన్నదే మిగతా స్టోరీ. నాలాగా దూలగా ఉంటే థియేటర్కి వెళ్ళి తెలుసుకోండి మిగతాది. ఆ డైరెక్టర్ ఎవడో కానీ ఆడికో దండం. ఇప్పుడు యాసంగులం టాక్సిక్ విలువ ఏంటో తెలిసొచ్చింది నాకు. పేపర్ మీద రాసుకుంది స్క్రీన్ మీదకి వచ్చిందో లేదో చూసుకోవాలి కదా. ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే ట్రైలర్లోనే చూపించేశారు. అసలు ఏం జరుగుతుంటుందో ఎంత గింజుకున్నా అర్థం కాదు. ఇక సెకండ్ హాఫ్లో ఏవో ట్విస్టులు పెట్టారు. అవి ట్విస్టులని వాళ్ళకి అనిపించి ఉంటే ఈ సినిమాని తొక్కేయడంలో తప్పే లేదు. అసలు స్టోరీనే లేదు. హీరో అపరిచితుల్లా మారిపోతే హీరోయిన్ చంద్రముఖిలా మారిపోతుంది. చేతులు పిసుక్కుంటుంది, తల అడ్డదిడ్డంగా ఊపుతుంది, అప్పుడే ఆయాస పడుతుంది, ఏడుస్తుంది, మళ్ళీ వెంటనే నవ్వుతుంది. సినిమా స్టోరీ లేకపోయినా నేను బాధపడలేదు, కానీ ఈ వేరియేషన్లు మాత్రం తట్టుకోలేకపోయాను. చెప్పుకోవడానికి ఇంకేమీ లేదు. ఇది నాకిపోయింది, మనల్ని నాకించింది. ఈ సినిమాకు కూడా నేను వెళ్ళానంటే నా అంత మహనీయుడు ఇంకెవడు ఉండడు. మీరేమంటారు కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.